ఈరోజు దేవుని యొక్క వాక్యము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయముందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై యుండుడి. తండ్రి అయిన దేవుడు ఈ రోజున స్పష్టంగా మనతో పలుకుతున్నటువంటి మాటలు బాగా అబ్జర్వేషన్ చేయండి. ఈ మాటలు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించును. బాగా ఆలోచించండి. ఈ రోజున చాలామంది క్రైస్తవులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందలేకపోతా ఉన్నారు. ఏంటి తొందరపాటు నిర్ణయాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 10th క్లాస్ పరీక్షలు రాసే వాళ్ళకి స్టార్టింగే 10th క్లాస్ మెయిన్ ఎగ్జామ్స్ పెట్టేస్తే వాళ్ళు పాస్ అవుతారా? బాగా ఆలోచించండి. 10th క్లాస్లోకి ఎంట్రన్స్ అయింది ఎప్పుడు? స్టార్టింగ్లో. ఆ పుస్తకాలు ఏమున్నాయో చూడాలి, ఆ సబ్జెక్టుల్లో ఏమున్నాయో తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకున్న తర్వాత ఆ సంవత్సరం చివరాఖరికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంటే నీ యొక్క ఈ సంవత్సరంలో నువ్వేం చదివావో దాని గురించి రిజల్ట్ అనేది వస్తుంది. అదే నువ్వు స్టార్టింగే వచ్చావు అని చెప్పి నీకు వెంటనే 10th క్లాస్ మెయిన్ ఎగ్జామ్స్ పెట్టేస్తే పాస్ అవుతావా? పాస్ అవ్వలేవు కదా. ఇది కూడా అంతే. జీవితం అనే ఒక పరీక్ష. తండ్రి అయిన దేవుడు చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరిని పరీక్షిస్తూ ఉంటారు. ప్రతి సమయంలో ఏ సమయంలో ఏది నీకు అందజేయాలి, ఏ సమయంలో నేను ఎలా ఆశీర్వదించాలి, ఏ సమయంలో నీకు తగిన ఫలాలు అందజేయాలి, నీ కష్టం కలిగిన, సుఖాలు కలిగిన, సంతోషం కలిగిన, వ్యాధి బాధలు కలిగిన ఏవైనా సరే తండ్రి అయిన దేవుడి యొక్క అనుమతి లేనిది ఏదీ జరగదు. తగిన సమయమందు నిన్ను హెచ్చించును. ఈరోజు ప్రతి సందర్భంలో క్రైస్తవులు మాట్లాడే మాట ఏంటంటే, తండ్రి నేను నీ మీద ఆధారపడుతూ ఉన్నా, నా పక్కనోడిని ఎంత ఆశీర్వదిస్తున్నావు, ఎంత గొప్పగా చేస్తున్నావు, మరి నన్నెందుకు తండ్రి ఇంకా భేదవాణి కానీ ఎంత అనగదొక్కిన జీవితాల్లో నన్ను ఇంకా అలాగే నెట్టేస్తా ఉన్నావు అని చెప్పి ఇలాగ దేవుని మీద నిందలేసే వాళ్ళు అనేక మంది ఉంటారు. తగిన సమయం, నీ సమయం ఇంకా రాలా. ప్రతిదానికి ఒక సమయం కలదు. మనం చదువుకుంటూ ఉంటాం. ఏ సందర్భంలో ఏమి సంభవించినో ఎవరికేం తెలియదు. బాగా ఆలోచించాలి. నీ సమయం వచ్చినప్పుడు దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. నీవేం చేయాలి? నమ్మకముగా, యథార్థముగా దేవుని మీద ఆధారపడి జీవించాలి. బాగా ఆలోచించండి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు నీ జీవితానికి చాలా ప్రమాదకరం. నీవు ఏం చేస్తావు? దేవుని మీద ఆధారపడి దేవుడు కనుక నీవు అడిగింది ఇవ్వలేదనుకో, దేవుని మీద నిందలేసేసి ఏం చేస్తావు? దేవుడు నీ ఎడలో చూపించే ఆ యొక్క గొప్ప బాహుల్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వట్లేదని చెప్పి నువ్వు దేవునికి దూరం అయిపోతావు. అప్పుడేం జరుగుతూ ఉంటుంది? ఆటోమేటిక్గా నువ్వు అపవాది చేతికి చిక్కుతావు. నీ యొక్క ప్రతి పనిలో ఏ పని చేసినా నీకు ఆటంకమే కలుగుద్ది. ఏ సందర్భంలో సరే నీకు అపజయం ఎదురవుద్ది. నీకు సమయం అనేది ఇంకా రాలేదు. నీకు ఆ సమయం అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క విషయాలు నీకు అర్థమవుద్ది. నిన్నటి వరకు నా పరిస్థితి ఎలా ఉందా, ఈ రోజునేంటి? ఆ పనే చేస్తావు. నువ్వు చేసే పని అలాగే చేస్తావు. కానీ ఈ రోజున అభివృద్ధి అనేది కనపడుద్ది. అదేంటి? నిన్నటి వరకు లేనటువంటి అభివృద్ధి, నిన్నటి వరకు లేనటువంటి ఆ యొక్క సంపాదన ఈరోజు ఏంటి రెట్టింపు అయింది? ఎంత అభివృద్ధి జరిగిందంటే ఆ సమయము దేవుడు నీకు ఇచ్చాడు. నిన్ను హెచ్చించాలన్న సమయంలో హెచ్చిస్తాడు. దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. జీవితం అనే ఈ యొక్క ఊబిలో అనేక లోటుపాట్లు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి, అనేక కష్ట నష్టాలు ఉంటాయి. కానీ అన్నిటిని సహించి నిలబడండి. దేవుని మీద ఆధారపడండి, మనుషుల మీద కాదు. మనుషుల దయ కోసం ఎప్పుడు మీరు వేగపడవద్దు. దేవుని యొక్క తోడు కోసం, దేవుని యొక్క కాపుదల్లో జీవించడం కోసం మీరు అనునిత్యం కృషి చేయండి. ఈరోజున వాగ్దానంలో కూడా అదే ఉంది. తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాను. అప్పటి వరకు ఏం చేయాలట? బాగా చూడండి. దేన మనస్కులై ఉండాలి. ఏంటి? బలిష్టమైన చేతి క్రింద. అంటే దేవుడు ఆయన యొక్క చెయ్యి ఎప్పుడు కురచకాలేదు. అందరిని ఆశీర్వదించి ఆ చెయ్యి క్రింద మీరు దేన మనస్కులై ఉండండి. నేను మిమ్మల్ని హెచ్చిస్తా, నేను బలిష్టంగా ఉన్నా, నీకు ఏది కావాలో నేను అన్నీ దయచేస్తా. కానీ అప్పటి వరకు నీ ఓపిక, నీ సహనం అనేది ఉండాలి. దేవుడు నిన్ను పరీక్షిస్తా ఉన్నాడు. నీ పరీక్షలో కనుక నువ్వు జయ జీవితం కలగజేసుకున్నావంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఆశీర్వాదం దయచేస్తారు. అప్పటివరకు ఏం చేయాలి? దేన మనస్కులై ఉండాలి. గొడవలకు కాదు, కొట్లాటలకు కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు, ఏ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కాదు. దేన మనస్కులై ఉండుడి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చరించడానికి సంసిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నా. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. అందరికీ ప్రభు పేరట వందనములు.